హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇదొచ్చేసి చాలా సింపుల్ వీడియో అండి. చాలా సింపుల్ వ్లాగ్. ఒకటే కర్రీ ఇందులో. అయితే ఆల్రెడీ నేను చట్నీ చేశాను. అందుకనేసే కర్రీ ఒకటే చేస్తున్నాను. బాబుకి లంచ్ బాక్స్‌లోకి టమాటో చట్నీ చేసిచ్చాను. ఇంకా అది ఉంది అనేసి ఇంకా లంచ్‌లోకి ఒకటే వంకాయ బజ్జీ చేస్తున్నాను. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటది. ముందు రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఒక గ్లాస్ బియ్యం పెట్టేశానండి కుక్కర్‌లో. దానికి ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ నేను 1/4 కేజీ వంకాయలు తీసుకున్నాను. వంకాయలని కూడా సన్నగా కట్ చేసుకుంటున్నాను. వంకాయలని చూసి కట్ చేసుకోండి, పుచ్చులుంటాయి. కట్ చేసుకున్న తర్వాత వంకాయలు 1/4 కేజీ తీసుకున్నాను. ఇంకా టమాటోస్ కూడా పెద్ద సైజువి ఒక 5 తీసుకున్నానండి. ఒకవేళ మీరు టమాటోస్ తగ్గించి వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా చింతపండును కూడా నానబెట్టి వేసుకోండి. నేను టమాటోస్ ఎక్కువగానే వేశాను కదా! కాబట్టి నేను చింతపండు వేయట్లేదు. అయితే కుక్కర్‌లోకి వంకాయలు నల్లగా అయిపోతాయనేసి కుక్కర్‌లోకి ముందుగానే వేసేసి వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి పెట్టేశాను. ఇప్పుడు అదే కుక్కర్‌లోకి టమాటోస్‌ని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది కుక్కర్‌లో చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. మామూలుగా గిన్నెలో కూడా చేసుకోవచ్చు. కుక్కర్‌లో చేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా అనేసి నేను కుక్కర్‌లో వేశాను. ఇప్పుడు వంకాయలు, టమాటోసు, కొద్దిగా ఆయిలు, ఉప్పు ఇంకా పసుపు యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. రైస్ అయిపోయిందండి. రైస్‌ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా వంకాయలు కూడా ఆల్మోస్ట్ ఒక విజిల్ వచ్చింది. ఇంకో విజిల్ రావాలి అంతే. ఇక నేను సన్నగా ఒక మీడియం సైజ్ ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత 2 తెల్లగడ్డల్ని కూడా సన్నగా కట్ చేసుకున్నాను. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసేసుకోండి. ఇంకా వంకాయలు కూడా ఇంకో విజిల్ కూడా వచ్చేసింది. దాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఇంకో స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా తెల్లగడ్డ, అది కూడా వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా దోరగా వేగేంత వరకు ఫ్రై చేయండి. తెల్లగడ్డలు కొద్దిగా బ్రౌన్‌గా రావాలి. అలా వస్తే బావుంటుంది ఫ్లేవరు. తర్వాత ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసేసుకోండి. ఆనియన్స్ కూడా మనకి వీలైనంత బాగా వేగాలి. మంచిగా లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత మనకు టేస్ట్‌కి సరిపడా కారం యాడ్ చేసుకొని, కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర పొడి వేసుకున్నా కూడా బావుంటుంది. కాకపోతే మనం జీలకర్ర వేసాం కదా స్టార్టింగ్‌లో, అందుకని నేను పొడి వేయలేదు. వేసి మొత్తం లో ఫ్లేమ్‌లోనే పెట్టి మంచిగా ఫ్రై చేయండి. ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే మరీ డ్రై అయిపోయింది అనిపిస్తే జస్ట్ ఒక 2 స్పూన్లు వాటర్ యాడ్ చేయండి సరిపోతుంది. ఈ గ్యాప్‌లో మనకి కుక్కర్ నుంచి ప్రెషర్ కూడా పోయి ఉంటుంది. వంకాయల్ని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. జస్ట్ ఒక నిమిషం మెదిపితే సరిపోతుందండి. వంకాయలు, టమాటోలు చాలా తొందరగా ఉడికిపోతాయి. బాగా మెదిపేసిన తర్వాత ఇప్పుడు మనం వేపుతున్నాం కదా ఆనియన్స్, అందులోకి యాడ్ చేసేసేయండి. అంతే అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ప్యాన్‌లోకి వంకాయ బజ్జీని యాడ్ చేసేసిన తర్వాత ఒక 2, 3 నిమిషాలు బాగా ఉడికించండి. ఈ స్టేజ్‌లో మీకు కావాలనిపిస్తే కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోకపోయినా కూడా చాలా బావుంటుంది. వేసుకుంటే ఇంకా బావుంటుంది. వేసేసుకొని కూర కొద్దిగా దగ్గర పడేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసేసుకోండి. కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. అంతే అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒక్కసారి మీరు ఇలా వంకాయ బజ్జీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ కూడా అయిపోయింది కదా! రైస్ అయిపోయింది. ఇంకా రైస్ ప్రెషర్ కూడా పోయింది. దాన్ని కూడా కుక్కర్ ఓపెన్ చేసేసి చూసాను. రైస్ కూడా బాగా ఉడికిపోయింది. అంతే అండి. చాలా సింపుల్ రెసిపీస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతే వీడియో. బాయ్.